హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ బొంబాయి చట్నీ అండి. ఈ బొంబాయి చట్నీ దోశలోకైనా, పూరీలోకైనా, ఇడ్లీలోకైనా బాగా సెట్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, కొన్ని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొంచెం అల్లం ముక్కని వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టమాటోని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఇలా స్ట్రైనర్తో వడగొట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మధ్యలో ఉంటలు ఫామ్ అవుతాయి. ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఇలా చట్నీ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి తరిగిన కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బొంబాయి చట్నీ రెడీ అయినట్టే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ లోకేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.